నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథిని నియమించింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుత ఇన్ఛార్జ్ ముద్రబోయినను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరారు పార్థసారథి. దీంతో నూజివీడు టికెట్ ఆయనకే అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మనస్తాపానికి గురైన ముద్రబోయిన కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వైవీ సుబ్బారెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిశారు ముద్రబోయిన. దీంతో ముద్రబోయినను నూజివీడు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన టీడీపీ పార్థసారథికి బాధ్యతలు అప్పగించింది. చంద్రబాబు కొత్త హామీలు ఇస్తున్నారని సెటైర్ వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదన్నారు. కుర్చీలు మడతబెట్టడంలో లోకేష్ ది గిన్నిస్ రికార్డ్ అని, టీడీపీ మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురు చూడటం లేదన్నారు. మాది మేనిఫెస్టో, టీడీపీది మోసఫెస్టో అని కామెంట్ చేశారు అంబటి. పవన్ ఆటలో అరటిపండు అని సెటైర్ వేశారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ కు ఏం చేయాలో అర్థం కాక ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారంటూ కామెంట్ చేశారు. వారాహి ఎక్కడుంది, ఊరేగింపులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. పవన్ వారాహికి 2 రంగులు వేశారని, ఇప్పుడు మళ్లీ 3వ రంగు వేస్తున్నాడని సెటైర్ వేశారు మంత్రి అంబటి. లోకేష్ కి ఏపీ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఏం చేశానో చెబుతానని, నువ్వేం చేశావో చెబుతావా అని సవాల్ చేశారు. కుండలో పప్పు పెట్టి లోకేష్ కి ఇస్తా అని ప్రెస్ మీట్ లో కుండ పప్పు చూపించారు అమర్నాథ్. తిరువూరు టీడీపీలో కొత్త తలనొప్పి మొదలైంది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ షావల దేవదత్ కు ఇప్పటికే పోటీగా తిరుగుతున్నారు కొలికపూడి శ్రీనివాస్. తాజాగా విస్తన్నపేటలో గోడ పత్రికలు, పాంప్లెట్లతో టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు తోకల జనార్దన్ రావు. ఫ్యామిలీ బయోడేటాతో కరపత్రాలు పంపిణీ చేశారు జనార్దన్ రావు అనుచరులు. కుప్పంలో పర్యటించారు నారా భువనేశ్వరి. 2 రోజుల పాటు నిజం గెలవాలనే పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. గుడిపల్లి మండలం కొడతనపల్లి నుంచి భువనేశ్వరి పర్యటన ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించినటువంటి వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు భువనేశ్వరి. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లు, రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అంశాలపై చర్చించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు హరీష్ రావు. మోసంతో అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రుణమాఫీ కాలేదన్నారు. అటు రైతు బంధు నిధులు కూడా ఇప్పటి వరకు వేయలేదన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పొత్తు అనేది కేసీఆర్ పొలిటికల్ డ్రామా అని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీ వైపు రాముడు, మోదీ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారన్నారు బండి. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న బండి సంజయ్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెసే ప్రత్యర్థి అని తేల్చి చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధతపై పోరాడుతున్నటువంటి రైతుల ఆవేదనని కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల. ఏలూరు జిల్లా గురువాయిగూడెంలోని ఆంజనేయ ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు తుమ్మల. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను కలిశారు ఆర్కే. తిరిగి వైసీపీలో చేరారు. నిన్న హైదరాబాద్ లో ఆర్కేతో అయోధ్య రామరెడ్డి చర్చలు జరిపారు. జగన్ సానుకూలంగానే ఉన్నారని చెప్పి వాస్తవ పరిస్థితులు వివరించి ఆర్కేను బుజ్జగించారు. పార్టీపైన, అధినేతపైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్న ఆర్కే తిరిగి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యత ఆర్కేకు అప్పగించారు జగన్. ఈ నెల 26న కుప్పంలో జరిగే సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పంలో నీరు అందించలేకపోయారన్నారు పెద్దిరెడ్డి. సీఎం జగన్ కుప్పంకు నీరు అందించాలని దృఢ నిశ్చయంతో పనిచేశారన్నారు. ఇప్పటికే హంద్రినీవా నీళ్లు కుప్పం నియోజకవర్గంలోకి వచ్చాయన్నారు పెద్దిరెడ్డి. సీఎం జగన్ పూజ చేసి కుప్పం ప్రజలకు నీరు అందిస్తారని తెలిపారు ఆయన. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాన్ నిధులను విడుదల చేశారు సీఎం జగన్. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతోందన్నారు. చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయిస్తున్నట్టు చెప్పారు సీఎం. 2019లోనే సైకిల్ ని మడతబెట్టామన్నారు మేరుగ నాగార్జున. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారిని తొక్కి పడేశామన్నారు. 2024 తర్వాత సైకిల్ కి చక్రాలు ఉండవని, సైకిల్ నడిపిన వాళ్లు రాజకీయాల్లో ఉండరన్నారు మేరుగు. రాయచోటి టీడీపీ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయచోటి టికెట్ అడిగే హక్కు తనకే ఉందన్నారు రమేష్ రెడ్డి. గత 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ తనకే వస్తుందని, తానే పోటీ చేసి గెలుస్తా అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తా అన్నారు రమేష్ రెడ్డి. టీడీపీ జాబితాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీగా ఉందన్నారు. బీజేపీతో 2-3 రోజుల్లో పొత్తు ఖరారయ్యే ఛాన్స్ ఉందన్నారు జేసీ. అందుకే లిస్టు కొంచెం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్పై అసమ్మతి నేతలు మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నర్సన్నపేట టికెట్ను కృష్ణదాస్ లేదా ఆయన కుమారుడు కృష్ణ చైతన్యకు ఇస్తే తాము సహకరించబోమని తెగేసి చెప్పేశారు. నర్సన్నపేటలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నర్సన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల అసమ్మతి నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుపై తన మార్క్ డైలాగులతో విరుచుకుపడ్డారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. జయప్రదని మహిళా అధ్యక్షురాలిని చేసి అవమానించారన్నారు. కాపులు రౌడీలు అని చిరంజీవిది కాపుల పార్టీ అన్నారని విమర్శించారు. హెరిటేజ్ మోహన్ బాబుదైతే చంద్రబాబు హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు పోసాని. మళ్లీ వైసీపీ 175 సీట్లు వస్తాయి వైసీపీకి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలో సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు. ఓటేశాక గ్లాసు బయట పారేసేవాడు మాకొద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలవరం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు. పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందంటున్నారు. గిరిజన మండలాలైన జిలుగుమిల్లి, బుట్టాయిగూడెం, వేలేరుపాడు, కుకునూరు, విఆర్పురం, ఏటిపాక, చింతూరు, కూనవరం తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీ ఎన్జీఓస్ మహాధర్నా నిర్వహించారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా చేపట్టామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేదంటే చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాలను ఆర్డీఓ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఆక్రమణదారులు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మదనపల్లి జిల్లా నినాదం మళ్లీ తెరపైకొచ్చింది. పుంగనూరు, పీలేరు, తంపలపల్లెను కలిపి మదనపల్లిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తాజాగా ఎన్నికల సమయంలో మళ్లీ జిల్లా నినాదంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో సకల జనుల ర్యాలీ నిర్వహించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సాధనే ధ్యేయం అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. ఇష్టారాజ్యంగా కరెంటు కట్ చేస్తున్నారంటూ భైంసా నిర్మల్ హైవేపై ఆందోళనకు దిగారు రైతులు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత భైంసా సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైతులు. కరెంటు కోతలపై ప్రశ్నిస్తే విద్యుత్ అధికారులు సరిగా స్పందించకపోవడమే కాకుండా దురుసుగా బదులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ. వివరాలు సేకరించాలని జీహెచ్ఎంసీ మేయర్ ఆదేశించారు. ఎక్కువ కాలంగా పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ జాబితాను ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా ఇతర శాఖలకు పంపే యోచనలో ఉన్నారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. మిథున్ రెడ్డికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు. సమతా కుంభ్ 2024 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం ఆర్ద్రాభిషేకం జరిగింది. సువర్ణమూర్తి భగవద్ రామానుజుల వారికి ఉత్సవారంభ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఆర్ద్రా నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు తిరునక్షత్ర ప్రయుక్త తిరుమంజనంతో శుభారంభం జరుగుతుందని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు. విశాఖ తీరంలో విన్యాసాల సందడి మొదలైంది. మిలన్ 2024 వేడుకల్లో భాగంగా అబ్బురపరిచే విన్యాసాలు సాగర తీరంలో కనువిందు చేస్తున్నాయి. 56కు పైగా దేశాలు పాల్గొన్న ఈ వేడుకలను గతంలో ఎన్నడూ లేనంత ప్రత్యేకంగా నిర్వహిస్తోంది తూర్పు తీరం. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన నేవీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న జరిగిన యాసిన్ బేగం హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఫేక్ ఖాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మధ్యమత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలోని పారుపెల్లి గ్రామ సమీపంలో గల కాలభైరవ ఆలయంలో నరదోష నివారణ కాలభైరవ హోమం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శృంగేరి శారదా పీఠం ఆస్థాన ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. దీంతో భైరవ నామస్మరణతో అటవీ ప్రాంతం మార్మోగింది.
విశాఖ జిల్లా పెందుర్తి పరిసర ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేశారు. 3 ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు 2 ఇళ్లలో చోరీలు చేసి ఆభరణాలు అపహరించారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 4 సభ్యుల ముఠా మాస్కులు వేసుకుని చోరీలకు పాల్పడ్డట్టుగా గుర్తించారు పోలీసులు. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సాంకేతిక ఇంజనీరింగ్ నిపుణుల బృందం పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజ్ దగ్గరికి చేరుకుని 39 పిల్లర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సీపేజ్ని పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో దెబ్బతిన్న కుంగినటువంటి ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నది గర్భంలో బ్యారేజ్ కిందికి వెళ్లి 20 పిల్లర్ల పగుళ్లని పరిశీలించారు. చండీగఢ్ మేయర్ గా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను ప్రకటించింది సుప్రీంకోర్టు. బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. రిటర్నింగ్ అధికారిపై సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బ్యాలెట్ పత్రాలు నిరుపయోగంగా మార్చారన్నారు సీజేఐ. ఎన్నికల అధికారి క్షమించరాని నేరం చేశారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తాము డిమాండ్ చేసిన రిజర్వేషన్లు ఇవ్వకపోతే తమ ఉద్యమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ ఝారంగే పాటిల్ మహారాష్ట్ర సర్కార్ను హెచ్చరించారు. ఇప్పుడు ప్రతిపాదించిన రిజర్వేషన్లు కాదని ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన ప్రయత్నమని ఆరోపించారు. తమను ఓబీసీలుగా ప్రకటించి రిజర్వేషన్లు కల్పించాలని మనోజ్ డిమాండ్ చేశారు. ఓబీసీలకు కల్పిస్తున్న 50% రిజర్వేషన్లలోనే తమను చేర్చాలని సూచించారు. ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలతో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరపై 4వ విడత చర్చలు కూడా విఫలం కావడంతో బుధవారం ఢిల్లీని ముట్టడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. పలు సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపు వేల సంఖ్యలో బయలుదేరారు రైతులు. అయితే రైతులను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. 32,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2014తో పోలిస్తే కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మోదీ. జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ లో ముచ్చటించారు. విద్య, వైద్య రంగాల్లో జమ్మూ కాశ్మీర్ కు కేంద్రం పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 15,000 మందికి జాబ్ సర్టిఫికేట్స్ అందజేశారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. యూపీలోని సుల్తాన్పూర్ కోర్టులో ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 25,000 రూపాయల ష్యూరిటీ, అంతే మొత్తానికి వ్యక్తిగత బాండ్ సమర్పించాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. రాహుల్ కు సమన్లు జారీ చేయడానికి సిద్ధమైంది అస్సాం సిఐడి. గత నెల గౌహతిలో న్యాయ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ పడ్డారు. రాహుల్ వారిని రెచ్చగొట్టాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి అమితాబ్, ఐశ్వర్య లాంటి వాళ్లు తప్ప ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన వారు ఒక్కరు కూడా హాజరు కాలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ జనాభాలో 73% ఉన్న వర్గాలకు చెందిన వారెవరూ కనిపించలేదన్నారు రాహుల్ గాంధీ. సందేశ్ ఖాళీకి బయలుదేరిన బీజేపీ బృందాన్ని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. తాము కోర్టు అనుమతితో వెళుతున్నా అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ నేత సువేందు అధికారి. బెంగాల్లో తృణమూల్ గుండాగిరి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు సిపిఎం నాయకురాలు బృందా కారత్. అయితే రాష్ట్రపతి పాలన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి పాలన మణిపూర్, ఉత్తరప్రదేశ్లో విధించాలన్నారు బృందా కారత్. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలను ఆ రాష్ట్రానికి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లేందుకు 6 ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని తమిళనాడు సర్కార్ను కోర్టు ఆదేశించింది. మార్చి 6, 7 తేదీల్లో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని తెలిపింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. కేబినెట్ మంత్రులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. అయోధ్య రామాలయాన్ని ఉత్తరాఖండ్ సీఎం సందర్శించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ అజ్మీర్కి చెందిన విద్యార్థి సందీప్ ఒకసారి ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సోలార్ సైకిల్ తయారు చేశాడు. సరికొత్త ప్రయోగాలతో సైకిల్ ఆవిష్కరించిన సందీప్ని స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.